వేడుకలకు రాజధాని నగరం సిద్ధమైంది. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సీసీ కెమెరాలతో నలుమూలల నిఘా ఉంటుందని పోలీస్ శాఖ చెబుతోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సాధారణంగా ప్రతిరోజు రాత్రి 11 గంటలకు ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి సర్వీసు బయలుదేరుతుంది. కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటకు చివరి మెట్రో రైలు బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ తున్నాం. ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. డ్రైనేజీ వివాదం నేపథ్యంలో ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కాపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి నిందితుడు ధ్వంసం చేశాడు. మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ హుటాహుటీన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని విశ్లేషించారు. ఈ క్రమంలో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈరోజు ఇది రీసెంట్గా మన భీమేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారాంలో జరిగిన మొన్న అంటే 30th of December మార్నింగ్ అరౌండ్ 6 AM కి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు. ఇది అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు. అది సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్ గా మనకి వెరిఫై చేస్తే వి ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ శీలం శ్రీనివాస్. అతను అంటే రామచంద్రపురం మండల్లో తొట్టపేట విలేజ్ నుంచి ఉన్నారు. అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హెస్ కమ్ అండ్ హిజ్ క్లోత్స్ మేము ఐడెంటిఫై చేసి అతనికి వీ హ్యావ్ కాట్ హిమ్. అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది. అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పని చేసిన వాడు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు. అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం. అది కొంతమంది అంటే మీడియాలో ఏం సర్క్యులేట్ అవుతుంది అంటే హీఈస్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలాంటి ఏం లేదు. అతనికి చూస్తే అతని బాడీ మీద కొంచెం శివ్ భక్తులు లాగా ఉన్నారు. బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి. సో ఆల్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. హీఈస్ లైక్ హిందూ, డివోటెడ్ హిందూ ప్రాక్టీసింగ్ దిస్ రిలీజన్. అంతా మేము అతను దగ్గర నుంచి అంత బట్టలు ఏమి వేసుకున్నారు, అది టైంకి అతను స్కూటీ, వెపన్స్ కూడా ఏమి యూజ్ చేశారు, ఇది అంతా సీజ్ చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్లీ విల్ ప్రొడ్యూస్ హిమ్ ఫర్ రిమాండ్. బ్రేకింగ్ న్యూస్ తున్నాం. కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో డెలివరీ సేవలు నిలిచిపోయాయి.
అయితే జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని గిగ్ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకు తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారంటీ లేదు, భద్రతతో పాటు గౌరవం కూడా లేదని గిగ్ వర్కర్లు వాపోతున్నారు. విరామం లేకుండా పనిచేస్తున్నా తమకు న్యాయమైన జీతంతో పాటు కమిషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా లాంటి సామాజిక భద్రతలతో పాటు 10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెలు తీవ్రతరమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ డిమాండ్లతో క్రిస్మస్ రోజునే దాదాపు 40,000 మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయగా దాదాపు 50% డెలివరీలు ఆగిపోయాయి. ఈసారి ఏకంగా 150,000 మంది సమ్మెలో పాల్గొంటారని ఓ అంచనా. అదును చూసి గిగ్ వర్కర్లు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మె బాట పట్టినట్లు యూనియన్ల నిర్ణయంతో స్పష్టమవుతోంది. ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున గిగ్ వర్కర్ల సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులు కానున్నాయి. అలాగే సంవత్సరాలంతా ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్ మైల్ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అంటే ఎట్లా ఉంది ఈరోజు మీరు స్ట్రైక్ చేయాలంటున్నారు 2 to 5 అయితే ఈ స్ట్రైక్ సంబంధించి రీజన్స్ ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఇన్సెంటివ్ అయితే పూర్తిగా ఇవ్వట్లేదు అన్న. వచ్చే ఇన్సెంటివ్ ఒకప్పుడు అంటే 350-400 ఇస్తే పెట్రోల్ పోయి మిగతా ఎర్నింగ్ అనేది రోజు జీతం లెక్క మిగిలేదు. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఇన్సెంటివ్ అనేది 250, మినిమం 13 గంటలు 14-15 గంటలు చేసిన మొన్న మీకు కావాలంటే సాటర్డే సండే ఇవన్నీ కూడా ఇన్సెంటివ్ అవన్నీ పోయి 13 గంటలు 14 గంటలు పని చేస్తే 500-600 మిగులుతుంది. 13-14 గంటల బండి మా పెట్రోల్ అన్నీ పోయి ఈలోగా మా కూలి ఇంకేం మిగులుతుందండి 500-600 వస్తే. దాని గురించి ఇన్సూరెన్స్ ఈ మధ్యన యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా రావట్లేదు, ఇన్సెంటివ్ రావట్లేదు. ఎర్నింగ్ చూస్తే డైలీ 1 డే మొత్తం కొట్టినా 1000 రూపాయలు పెట్రోల్ పోయి 500-600 వస్తుందన్న. టార్గెట్ కూడా పెంచేసారన్న. 10 minutes డెలివరీ ప్రజెంట్ హైదరాబాద్కి అయితే తీసేసిండ్రు అన్న. లేదు మొన్న రీసెంట్గా జనవరిలో అయితే తీసేసారు, ముందు 2024లో అనుకుంటా తీసేసిండ్రు. ప్రజెంట్ హైదరాబాద్లో అయితే 10 minutes డెలివరీ లేదు. జొమాటోలో అయితే ప్రజెంట్ లేదన్న. కానీ ఇన్సెంటివ్స్ అయితే మరి ఘోరంగా ఇస్తున్నారు. ఆర్డర్స్ అయితే పడట్లేదు కంప్లీట్గా. ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీలో పడకపోతే ఇంకా చిన్న చిన్న సిటీలకి అయితే మరీ ఘోరం అన్న. అసలు ఏం పడవు. ఇంకా ఇన్సెంటివ్ పెంచితే చాలన్న. ఆర్డర్స్ కంటిన్యూస్ పడి ఇన్సెంటివ్స్ అనేది కొంచెం పెంచాలన్న. మినిమం 400 అబోవ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తే అక్కడికి వచ్చే ఎర్నింగ్ అనేది సరిపోతుంది. కానీ ఇన్సెంటివ్ 250 రూపీస్ ఇస్తున్నారన్న. మరీ ఘోరంగా ఇస్తున్నారు. అందులో 2 లీటర్స్ ఆయిల్ పోయినా మినిమం డైలీ 4 లీటర్స్ పెట్రోల్ ఉండాలన్నా. మినిమం 11 గంటలు 14 గంటలు పని చేయాలన్నా మినిమం 4 లీటర్ల ఆయిల్ లేనిది ఎలా అన్న అవుతుంది? బండి అయినా నడవాలి కదా, మేము తొక్కుంటూ మేము పోలేం కదా. ఆ 4 లీటర్ ఆయిల్ లేనిది బండి ఎలా పోతుంది? మరి 4 లీటర్ ఆయిల్ పెట్రోల్ కాస్ట్ ఎంత? మరి 13 గంటలు పని చేయాలంటే ఎలా అన్న అవుతుంది? మినిమం 110 రూపాయలు వేస్తున్నా 440 రూపాయలు. ఇప్పుడు 400 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చినా సరే ఆర్డర్స్ పడితే కదా ఏదైనా అవుతుంది. టార్గెట్స్ అనేవి ఇంకెక్కువ పెంచుతున్నారు అన్న. గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె బాట పట్టడం జరిగింది. ఏదైతే నూతన సంవత్సర వేడుకలకు ముందు రోజు ఈరోజు పెద్ద ఎత్తున ఆర్డర్స్ ఉంటాయి. అయితే ఈరోజు తమ డిమాండ్ల పరిష్కారం కోసం గిగ్ వర్కర్లు సమ్మె బాట పట్టారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ లాంటి ఏదైతే ఇందులో పనిచేస్తున్నటువంటి ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు సమ్మె బాట పట్టారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఏదైతే 10 నిమిషాల డెలివరీ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఇతర ఇన్సెంటివ్ విషయంలో కానివచ్చు, గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు తగ్గించారు. సో ఇన్సెంటివ్స్ కూడా మాకు ఏం మిగలట్లేదు, పెట్రోల్ ఖర్చులు పెరిగిపోయాయి. అదేవిధంగా వీటి ఇన్సెంటివ్ పెంపుతో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం, భద్రత వారికి, అదేవిధంగా నెల జీతం కూడా లేదు కంటిన్యూషన్గా, దానికి మినిమం వేజెస్ కూడా ఉండాలని చెప్పి కూడా ఇట్లాంటి డిమాండ్లతో సో వాళ్ళు సమ్మెబాట పట్టడం జరిగింది. అయితే హైదరాబాద్లో దీని ఎఫెక్ట్ ఈరోజు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తాయి. ఇటు గ్రాసరీకి సంబంధించి కానివచ్చు, ఇటు ఫుడ్కు సంబంధించి ముఖ్యంగా బిర్యానీ, అదేవిధంగా
ఇటు బేకరీ ఐటమ్స్, కేక్స్కి సంబంధించి సో పెద్ద ఎత్తున ఈరోజు సో ఆర్డర్స్ వస్తాయి ఇట్లాంటి ఆన్లైన్ పోర్టల్ ద్వారా. అయితే ఈరోజు సమ్మెబాట పడడంతో వీటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హైదరాబాద్ ఐటీ కారిడార్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ సో ఇట్లాంటి ఏరియాలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది గిగ్ వర్కర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు చెప్పండి, అదేవిధంగా ఈరోజు మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏమీ లేవన్న, మాకు కావాల్సిన ఈ 10 నిమిషాలు ఉన్నదే అది క్యాన్సిల్ చేయాలి మెయిన్. దానివల్ల ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వస్తుంది, ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది, అక్కడ ఒక్కోసారి 2 నిమిషాలు పడవచ్చు, 5 నిమిషాలు పడవచ్చు. దాన్ని ఏం చేయలేం మనం. దానివల్ల కస్టమర్ కూడా ఒక్కోసారి పర్లేదు, ఇంకో కస్టమర్ ఏమంటే సీరియస్ అవుతాడు. సీరియస్ అవ్వడం వల్ల రెఫరీ ఆడేం చేస్తాడు, బ్యాడ్ రేటింగ్ ఇస్తాడు. బ్యాడ్ రేట్ 2-3 రేటింగ్లతో క్లోజ్ అయిపోద్ది మెయిన్. అదొకటి. మళ్ళీ మెయిన్ ఏంటంటే ఈ రెఫరీ వల్ల పోతున్నారు. ఎప్పుడూ లేదు 18,000 పెట్టాడు రెఫరీ, ఒక రెఫరీకి 18,000 పెట్టాడు. అదేమవుతుంది, 10 మంది అయితే పాత వాళ్ళందరూ పోతున్నారు. అది మెయిన్. సో అదేవిధంగా మీకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తాను. కల్పించాలి. ఇన్సూరెన్స్ ఉండేది ఇన్నాళ్ళను, ఈ జనం ఎక్కువ ఆడికి నచ్చినట్టు ఆడు చేస్తున్నాడు. ఇన్నాళ్ళు ఉండేది చూపించేవాడు, ఇన్సూరెన్స్ చూపించేవాడు, అన్నీ చూపించేవాడు. అదేమీ లేదు, మొత్తం తీసేసాడు. అది మెయిన్. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ మీద ఎఫెక్ట్ పడదా? మరి మీరు స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి. ఇప్పుడేం ఉండదు, సాయంత్రం ఉంటుంది, సాయంత్రం పడుతుంది. ఇప్పుడు అందరు జనాల్లో అందరికా వెళ్ళింది స్ట్రైక్ అని, సాయంత్రం పడుతుంది ఎఫెక్ట్. ఇప్పుడేం ఉండదు. అది పెంచుతుంది కంపెనీ అనే ఏమైనా నమ్మకం ఉందా? స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదైనా ఏమో చూడాలి, పెంచాలి మెయిన్. గిగ్ వర్కర్ల సమ్మె ఏ విధంగా ఉండబోతా ఉంది? ఒకవేళ ఇప్పటికే ఏదైతే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ రోజున ఏదైతే వాళ్ళు మెరుపు సమ్మెలోకి దిగడంతో ఆ రోజు చాలా వరకు కూడా ఆన్లైన్ ఆర్డర్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వినియోగదారులు. మరి ఈరోజు వాళ్ళ డిమాండ్స్తో ఈరోజు ఆ స్ట్రైక్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతా ఉంది, న్యూ ఇయర్పై దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ భిక్షపతితో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి. ఆయనే ఒక సైన్యం. నిబద్ధత, క్రమశిక్షణ, సమయ పాలనలో ఆయనకు ఆయనే సాటి. యువతరానికి, భావితరాలకు ఆయన స్ఫూర్తి అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ సంవత్సర ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయన ఓ ప్రణాళిక మేరకే అడుగులు వేశారు. అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. అన్ని అంశాలకు కాలపరిమితి నిర్ణయించి అదే స్థాయిలో ముందుకు సాగుతున్న చంద్రబాబు ఏడాది కాలం పనితీరుపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నారా చంద్రబాబు నాయుడు. ఈ పేరు వింటే ఓ పట్టుదల రూపం కళ్ల ముందు కనిపించడం సహజం. ఓటమిలో కూడా విజయం కోసం పోరాడే స్ఫూర్తి ఆయన సొంతం. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం ఏపీని ప్రగతి పదం వైపు నడిపించడం. అందుకు అనుగుణంగా ఈ ఏడాది మొదటి నుంచే ఆయన కృషి మొదలుపెట్టారు. ప్రాధాన్యత క్రమంలో ఏపీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అంతే, ఆ ప్రణాళిక మేరకే పరుగు మొదలుపెట్టారు. వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన పాలన, అదుపు తప్పిన, అతిగా వ్యవహరించిన అధికారులు, జవాబుదారీతనం లేని కింది స్థాయి సిబ్బంది, స్వేచ్ఛ లేదనే వేదనలో ఉన్న ప్రజానికం, ఇలా అన్ని వ్యవస్థలు చంద్రబాబుకు ఓ సవాల్గా నిలిచాయి. అన్నింటినీ తిరిగి ఓ గాడి పెట్టే అంశంపై దృష్టి పెట్టిన బాబు ఈ ఏడాది కాల నిమిషం వృధా చేయకుండా పనిచేస్తూ వస్తున్నారు. చంద్రబాబు ఏపీ సీఎంగా రెండోసారి పగ్గాలు చేపట్టేసరికి ఆయన ఆశల సౌధం ఏపీ రాజధాని అమరావతి ఆనవాలు లేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అమరావతి పునర్నిర్మాణం జరిగితే తప్ప ఏపీకి భవిష్యత్తు లేదని అంచనా వేసిన చంద్రబాబు దాని నిర్మాణంపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అమరావతిలో నిర్మించిన భవనాలు నిర్మాణం దశలోనే నిలిచిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. అమరావతిలో ఇంకా సాగించవలసిన అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా పరిశీలించిన చంద్రబాబు వాటిపై శ్రద్ధ పెట్టారు. ఈ ఆలోచన ఇప్పుడు ఓ రూపం దాల్చుతోంది. ఏడాది కాలంలో అమరావతి రూపం మారుతూ వస్తోంది. అసమర్థత పాలనలో హీనంగా కనిపించిన భవనాలు ఇప్పుడు కలసంతరించుకున్నాయి. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీనే అమరావతి పునర్నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందించడంతో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పుడు వేగంగా జరుగుతోంది. ఇది ఏపీ ప్రజలకు ఊరట ఇవ్వడంతో పాటు చంద్రబాబు దక్షతకు ఓ నిలువెత్తు సాక్షిగా నిలుస్తోంది.
ఏడాది కాలంలో అమరావతి నిర్మాణంలో చెప్పుకోదగ్గ ప్రగతి అనిపించడం ప్రజలకు సంతృప్తినిస్తోంది. అమరావతి రాజధాని విషయంలో సీఎం చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అంత ఉద్యమ స్ఫూర్తి రాజధాని రైతులకు ఉంది. అమరావతి నిర్మాణం కోసం రాజధాని రైతులు సాగించిన పోరాటం, పడిన ఆరాటం, సాగించిన ఉద్యమం, పడిన కష్టం, ఎదుర్కొన్న నష్టం, అనుభవించిన ఆటుపోటులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నది అక్షర సత్యం. ఇప్పుడు రూపం దిద్దుకుంటున్న అమరావతి రాజధానిని చూసి అక్కడి రైతులు పడుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. ఒక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణం చకచక ఆకృతి దిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అమరావతి నిర్మాణం అత్యంత వేగంగా జరిగే విధంగా ప్రయత్నం చేయడంతో ఈ ఏడాది అమరావతికి మంచి ఏడాది అయింది. అధికారిక, అనధికారిక భవనాలు పూర్తి అవుతూ 2028 చివరి నాటికి అమరావతి రాజధాని పూర్తి స్థాయి రూపం సంతరించుకునేందుకు సిద్ధమవుతోంది. అమరావతి, పోలవరం ఏపీకి ప్రాణాలు. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అభివృద్ధి కూడా చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దీన్ని ఆయన గుర్తించారు. అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించాలని, అప్పుడే ఏపీ సమగ్ర న్యాయం జరుగుతుందని పదే పదే తన సహచర మంత్రులకు గుర్తు చేసే సీఎం చంద్రబాబు అదే దశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఏపీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి చేపట్టారని మేధావులు అంటున్నారు. ముఖ్యంగా కరువు సీమగా పేరు తెచ్చుకున్న రాయలసీమలో వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏడాది వాటిని ముందుకు నడిపించారు. రాయలసీమకు పోలవరం ద్వారా గోదావరి జలాలు తరలిస్తే తప్ప అక్కడ కరువు సమస్య తీరదని లోతుగా గుర్తించిన చంద్రబాబు ఆ భగీరథ ప్రయత్నం కార్యరూపం దాల్చే ఆలోచనలకు ఈ ఏడాది అంకురార్పణ చేశారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో ఉపాధి అవకాశం మెరుగుపడే విధంగా నిర్మాణాత్మక పనులు చేపట్టారు. ఈ ఏడాదిలో వీటికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు వచ్చే 2 ఏళ్లలో వాటి ఫలాలు ప్రజలకు అందేలా కృషి మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపడం ఆయన లక్ష్యం. ఆ మేరకు 2025లో ఆయన ముందుకు సాగారు. ఇక ఇప్పుడు ఆయన పనుల్లో వేగం, అధికారులలో జవాబుదారీతనం పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను ఐటీ రంగంలో పరుగులు పెట్టించిన చంద్రబాబు అనుభవం ఇప్పుడు ఏపీ అభివృద్ధికి కీలకంగా మారింది. అనుకున్నది సాధించే నైజం ఉన్న చంద్రబాబు ఎక్కడా రాజీ పడకుండా, ఎలాంటి ఇబ్బంది రాకుండా 2025లో పాలన సాగించారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండూ అమలు చేయటం ఆయనకే సాధ్యమైంది. అయితే ఆయనతో పాటు అదే స్థాయిలో మంత్రులు పనిచేయాలని ప్రజలు అంటున్నారు. అప్పుడే ఏపీ అనుకున్న లక్ష్యం వైపు మరింత వేగంగా అడుగులు వేస్తోందని వారు సూచించారు. ఇది 2025లో ఏపీ సాధించిన విజయ సూచికలు.